పట్టుదలతో కూడిన ప్రార్థన. విసుగకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం అడిగేది మనకి ఎంత అవసరమో తెలుసుకోవడానికి ఆయన ప్రార్థన సమాధానాన్ని కొంచెం ఆలస్యం చేస్తాడు. ఇవ్వాలి అనుకునే సమయానికి మనకి ఇవ్వడం, కానీ మనం విసుగుపోయి ప్రార్థించడం మానేస్తాము, ఫలితాన్ని పొందుకోకుండా మానేస్తాం, వెనుతిరిగిపోతాం. దైవజనుడు డిఎల్ మూడీ గారిని అడిగారంట, మీ విజయాలకు కారణం ఏంటి అని. ఆయన 7 కారణాలు ఉన్నాయని చెప్పాడంట. అయితే మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన అని 7 కూడా ప్రార్థన అని చెప్పాడంట. అవును, పట్టు విడవకుండా విసుక్కోకుండా ప్రార్థనే చేయాలి. ప్రార్థన వల్లే మనం పొందుకుంటాం జయాన్ని, విజయాన్ని. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా అని లోకాసువార్త 18:7 లేఖనం మనకు తెలియచేస్తుంది. పట్టుదలతో విసుకకుండా దేవుడికి ప్రార్థన చేసినట్లయితే ఆలస్యమైనప్పటికీ కూడా అత్యధిక మేలులతో కూడినటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చు. ఆలస్యమైన అటువంటి ఫలితాన్ని దేవుడి నాకు అందిస్తాడు. ఆసక్తితో చేసే ప్రార్థనలో హృదయపూర్వకమైన ప్రార్థనలు ఇవి. హృదయపూర్వకంగా పూర్ణ వివేకంతో, పూర్ణ సత్యంతో, పూర్ణ ఆత్మతో ప్రార్థన చేయాలి. పేతురు కోసం ప్రార్థించేటప్పుడు